నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జీడిమెట్లలోని కార్తికేయ కామాక్షి కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం రసాయనిక కంపెనీలను రింగ్ రోడ్ అవతలకు తరలించాలని కోరుతున్న స్థానికులు నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాల నిలిపివేయాలి గవర్నర్ కు కలిసి వినతి పత్రం అందజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సఖీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎటువంటి సహాయ సహకారాలు అందించారనే విషయంపై జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యవేక్షణ చెలో అసెంబ్లీని అడ్డుకున్న కొత్తకోట పోలీసులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ల యుగంధర్ గౌడ్ అరెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలపై ఏబీవీపీ చెలో పరిపాలనా భవన్ విద్యార్థులకు ప్రత్యేక హెల్త్ సెంటర్ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లోని కార్తికేయ కామాక్షి కెమికల్ కంపెనీలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కెమికల్ రియాక్షన్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది మంటలు వ్యాపించడంతో కార్మికులకు బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీస్ ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు గతంలోనూ ఈ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది కానీ కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు అంటున్నారు మంటలు తీవ్రంగా ఎగసిపడడంతో 5 ఫైర్ ఇంజన్లు రప్పించి ఫ్లోతో మంటలను అదుపులోకి తెచ్చారు దట్టమైన పొగలతో రసాయనిక వాసనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు రసాయనిక వాసనలతో స్థానిక ప్రజలు శ్వాసకోశ జబ్బులతో రోగాల పాలు అవుతున్నారు కంపెనీలు రింగ్ రోడ్ అవతలకు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఆ వాహనం వచ్చేసి ప్రమాద సీరియస్నెస్ ఎక్కువ ఉండడంతో వెంటనే సికింద్రాబాద్ సనత్ నగర్ మరి కుక్కడపల్లి ఇంకొక 3 వాహనాలు మొత్తం 5 వాహనాలు తప్పించి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇది కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ స్టోరేజ్ యూనిట్ దీంట్లో వాస్తవం జరిగింది ప్రాణనష్టం ఇంతవరకు సమాచారం లేదు. మేము వచ్చేసరికి ఇక్కడ దీనికి సంబంధించిన సిబ్బంది కానీ యాజమాన్యం కానీ ఎవరు లేరు. చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళ సహకారంతో ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది ముందుగా చేరుకొని ఈ వెనకాలలో కూడా స్టోరేజ్ గోడౌన్ ఉంది, సాల్వెంట్ స్టోరేజ్ గోడౌన్ ఉంది. వాళ్ళు చాలా తీవ్రంగా శ్రమించి అటువైపు ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా చూడడం జరిగింది. దానివల్ల ఫైర్ ఓన్లీ ఏదైతే మనం ఫస్ట్ జరిగిందో ఆ ఒక్క బిల్డింగ్ మాత్రమే పరిమితమైంది. ఇంకా చుట్టుపక్కల వ్యాపించడంలో మా సిబ్బంది చాలా తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు తీసుకోవడం జరిగింది. ఫైర్ సేఫ్టీ అవన్నీ పూర్తి మంట చలాల్చిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ఒక విషయం ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. మేము ఇప్పుడు పూర్తిగా ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత పూర్తి వివరాలు మేము సేకరించి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఫైర్ సార్ ఇది సెకండ్ టైం అంటారు సార్ ఇది మళ్ళీ ఫైర్ సేఫ్టీ అనేది ఇంతవరకు ఉండొచ్చు ఒకవేళ లేకపోతే ఎట్లాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. మా చట్టం ప్రకారము అగ్నిమాపక చట్టం ప్రకారము ఫైర్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు వాళ్ళ యజమాని సేకరించి ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఉన్నది ఎటువంటి లేవు చూసి ఖచ్చితంగా మా యాక్ట్ ప్రకారం యజమాని పేరు మా అబ్బాయి బయటకు వచ్చాడు, నైట్ ఇంట్లో వచ్చాడు, వచ్చి అందరం లేపేశాడు. కంపెనీ ఫైర్ అయితే లేకండి అని చెప్పి అందరం లేపేశాడు. అది సార్ రెండోసారి సార్ రెండోసారి ఇంతకుముందు సెట్ ఉండేది రేకుల సెట్టు, ఆ రేకు సెట్ తర్వాత ఈ బిల్డింగ్ కట్టారు మళ్ళీ అది సార్. ఎలా జరిగింది? ఏమన్నా లేసాయా పైకి డ్రమ్ములు? ఏదో శబ్దం అయితే వచ్చింది సార్, మరి ఏం చేసిందో తెలియదు. శబ్దం అయితే వచ్చింది, 2 సార్లు శబ్దం వచ్చింది, మరి ఏం చేసిందో ఏమో తెలియదు. మీరు ఇక్కడే ఉంటారా? నేను పక్కన ఉన్నాను, ఎదురు ఆపోజిట్లో ఉంటాం సార్. నా పేరు కాలయ్య సార్. దట్టమైన అభయారణ్యాలు, అరుదైన జంతు జాతులు, లెక్కలేనన్ని క్రూర మృగాలు, బోలెడన్ని పులులు, ఎటు చూసినా కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు, ఇది నల్లమల్ల అడవుల స్వరూపం. ఎన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడంతో అలాంటి నల్లమల్ల అడవులు యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని గవర్నర్కు కలిసి సిపిఐ నాయకుడు నారాయణ చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, పల్ల వెంకటరెడ్డి వినతి పత్రం అందజేశారు. గవర్నర్గా వచ్చిన తర్వాత శ్రీకాకుళం కూడా చూడలేకపోయాను. ఈరోజు సాంప్రదాయంగా గవర్నర్ కాకుండా
యురేనియం సమస్య. ఈ నల్లమల అడవులు దాదాపుగా 7 జిల్లాలకు ఎఫెక్ట్ అయ్యేటువంటి దాన్ని యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కంట్రిబ్యూషన్ ఇచ్చింది. దానిలో యురేనియం ఉందో తెలుసుకోవాలంటే కూడా 4000 బోర్లు వేయాలి. 4000 బోర్లు వేయడం అంటే ఆ అడవి మొత్తం హతనాతమైంది. ఈ కాలుష్య నివారణ పైన అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతాం. అలాంటప్పుడు ఈ యురేనియం ఎక్స్ట్రాక్షన్ ద్వారా ఈ పరిశీలన ద్వారా చాలా ప్రమాదం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణంలోని సఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక పర్యవేక్షించారు. సఖీ కేంద్రానికి వచ్చే బాధిత మహిళలకు వైద్యం, సహాయము, కౌన్సిలింగ్, తాత్కాలిక వసతికై ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. ఇప్పటి వరకు వచ్చిన మహిళలు ఎంతమంది, వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించారనే విషయంను పరిశీలించడంతో పాటు సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. కేసుకు సంబంధించిన అన్ని వివరాలు నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తిగా నింపాలని, వచ్చిన వారికి వైద్య కౌన్సిలింగ్తో పాటు న్యాయ సలహాలు ఇచ్చి వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు వారిని ఫాలో అవుతూ ఉండాలని తెలియజేశారు. అది కూడా ఉంది సార్. ఓకే సార్. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం చేస్తారు నెక్స్ట్ వనపర్తి జిల్లా కాయనపల్లి శంకర సముద్రం భూ నిర్వాసితులను ఆదుకోవాలని 2013 సంవత్సరం భూ నిర్వాసితులు చట్టం అమలు చేయాలని తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ల యుగంధర్ గౌడ్ను ముందస్తుగా అదుపులోకి తీసుకొని కార్యక్రమాన్ని భగ్నం చేసిన కొత్తకోట పోలీసులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, దానికోసం ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. మీ తరంగా హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ ఈరోజు సంవత్సరం కింద మాకు చెప్పారు, కలెక్టరేట్ వరకు పాదయాత్ర పోయినాం, ఆమరణ దీక్షను ప్రకటించడం. ఆ సందర్భంగా కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, 4 రోజులు మీ సమస్యలు పరిష్కరిస్తామని. మళ్ళీ జూలై 19 నాడు చెప్పినా కూడా దాదాపు కూడా 1 సంవత్సరం 3 నెలలు ఇప్పటికి అయింది. మళ్ళీ ఇంతవరకు ఏ విధమైన దాని మీద చర్యలేదు. మనం చెలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిస్తే మళ్ళా హుటాహుటిన ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. అంటే మాకు ఈ సర్వే చేసి మీకు పరిహారం ఇవ్వము, మల్లన్న సాగర్లో 7.5 లక్షలు ఇస్తాం, మీకు రూపాయి కూడా ఇవ్వం అంటే అది కాదు. మేము కూడా తెలంగాణ అంతర్భాగంలో కానాయపల్లి ఉందనే విషయాన్ని మీరు గ్రహించాలి. మరి ఎన్నో వృధా ఖర్చులు పెడుతున్నారు, 100 కోట్ల ప్రాజెక్టులు కడుతున్నారు. మిషన్ భగీరథ అంటే ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు. కానీ ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడేది దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క గ్రామం అంతా కూడా పునరావాసం చర్యలు ఖచ్చితంగా పూర్తవుతాయి. ఈ యొక్క వీళ్ళు హాయిగా కూడా సంతోషంగా కూడా ఈరోజు గ్రామం విడిచి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలపై ఏబీవీపీ చలో పరిపాలనా భవన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ వీసీని పాలక మండలిని వెంటనే నియమించాలని అన్నారు. బోధనేతర సిబ్బంది నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. విద్యార్థులు మొత్తం మెస్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని తెలిపారు. యూనివర్సిటీ భూములపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని అన్నారు. విద్యార్థులకు ప్రత్యేక హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, యూనివర్సిటీలో భద్రతను కట్టుదిట్టం చేసి బయట వాహనాలను
నిషేధించాలని, యూనివర్సిటీలోని విద్యార్థులు సంఖ్యను అనుగుణంగా నూతన వసతి గృహాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. భారతదేశపు సుప్రసిద్ధ కంటెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ప్లాట్ఫామ్ టాటా స్కై నేడు మీ టీవీ అవుతోంది. సూపర్ టీవీ పేరిట అవగాహన ప్రచారాన్ని కరీంనగర్ వాసుల కోసం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా చిన్న పట్టణాల గ్రామాలకు సైతం వినూత్నమైన సహాయంతో తీసుకువెళ్తున్నారు. ప్రజలకు వినోదాన్ని తెలపడంతో పాటు టాటా స్కై ముందుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచారాన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనాలను సిఐ కొండారెడ్డి వైస్ ప్రెసిడెంట్ సెల్స్ టాటా స్కై జెండా ఊపి ప్రారంభించారు. ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు కరీంనగర్లో మనం ఇక్కడ కలవడానికి ప్రెస్ మీట్ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టాటా స్కై మీ టీవీ అవుతుంది సూపర్ టీవీ అనే కొత్త క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా మనము తెలంగాణలో దగ్గర అన్ని జిల్లాలకు 5,000 విలేజెస్ కస్టమర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ క్యాంపెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ అక్కడ కస్టమర్ ఇంటి దగ్గరే కస్టమర్ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మడం జరుగుతుంది. మీ టీవీ అవుతుంది సూపర్ టీవీ దాంట్లో మేజర్ ఫీచర్స్ ఏంటి అంటే మీరు ఒక కనెక్షన్ తీసుకుంటే 2 ఎక్స్ట్రా స్క్రీన్స్ ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఎక్స్ట్రా స్క్రీన్స్ అనేటివి మొబైల్ కావచ్చు, పాడ్స్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు. అదే కాకుండా మీకు 3 సంవత్సరంలో వారంటీ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ డే ఇన్స్టలేషన్, అది దట్ ఈస్ అ సూపర్ సర్వీస్. సేమ్ డే ఇన్స్టలేషన్ క్వాలిటీ, సేమ్ డే ఇన్స్టలేషన్ ఇవ్వడం జరుగుతుంది. 4 గంటల్లోనే మీ ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఈ మీ టీవీ అవుతుంది సూపర్ టీవీ క్యాంపెయిన్లో మేము కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకో 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాము. దగ్గర మొత్తం 52 తెలుగు ఛానల్స్ ఉన్నాయి, 47 స్టాండర్డ్ ఛానల్స్, 7 హై డెఫినేషన్ ఛానల్స్. 20 రూపాయలకే రీఛార్జ్ అవైలబుల్ ఉంది. మీరు 200-300 కట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్ కావాలంటే ఎన్ని రోజులు చూస్తాడో అన్ని రోజులే కట్టుకోవచ్చు. నెలకు 300 రెంట్ అయ్యిండొచ్చు, కానీ ఆ రోజు 20 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదే కాకుండా టాటా స్కై 199 రూపాయలకే 199 రూపాయలతోనే టాటా స్కై మొదలవుతుంది. 199 రూపాయలకి ఆల్ తెలుగు ప్రీమియర్ ఛానల్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము సర్వీస్ 3 years వారంటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనము 400 రూపాయలు రెంట్ బాక్స్. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం నుంచి 10,000 వరకు జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికి అమలు చేయడంతో విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద మొత్తంలో ఈ నెల 23న కలెక్టర్ రేట్ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిండ్రు. 4 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం 10,000 ఇస్తామని అంటారు. ఇప్పటి వరకు వస్తలేదు. కనీస వేతనం 10,000 వరకు ఇచ్చేటప్పుడు చూడాలి. ఎక్కువ చేపిస్తున్నారు. వీటికి తగ్గట్టు పంపిస్తే మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాను.
జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని కొత్తపేట గ్రామంలో వాగు నుండి చెరువుకు 300 ఎకరాల వరకు నీరుని అందించడానికి వేసిన లిఫ్ట్ పాడవడంతో బీడు భూమికి మారిన పొలాలు ప్రభుత్వం లిఫ్ట్ను పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని ఎంపీటీసీ మందుల శ్రీనివాస్ కోరుతున్నారు. ఈ సమస్యలపై రైతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవ తీసుకొని లిఫ్ట్ పనులను పునరుద్ధరణ చేసి న్యాయం చేయాలని కోరారు. కొత్తపేటకు సంబంధించి 300 నుంచి 400 ఎకరాల భూమికి గతంలో వాగు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులోకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ అనతి కాలంలోనే లిఫ్ట్ ఫెయిల్ అవ్వడంతో మళ్ళీ బీడు భూములుగా మారడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ ప్రభుత్వం ఎలాగైనా చొరవ చూపి 300 నుంచి 400 ఎకరాల భూమిని పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి రాయకల్ మండలం కొత్తపేట గ్రామస్తుల రైతులం మేము. మాకు ఒక్కసారి దీని యొక్క అధ్వాన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇప్పటి వరకు ఇది అమలుకు నోసుకునే ఒక గుంట భూమి కూడా పారలేదు. దయచేసి దీన్ని మీరు పునరుద్ధరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ 350 ఎకరాల నుండి 400 ఎకరాల వరకు పంటకు నీరు అందించాలని కోరుతున్నాను. నిర్మల్ జిల్లా సోన్ మండల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జఫ్రాపూర్ గ్రామంలో పోలీస్ కార్డన్ సర్చ్ జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ లో సరైన పత్రాలు లేని 94 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 1 ట్రాక్టర్, 1000 అనుమతి లేని గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ 94 మోటార్ సైకిళ్ళు, ఒక 10,000 రూపాయల లిక్కరు, మళ్ళీ 1000 రూపాయల గుట్కా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సోన్ సర్కిల్, సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జాఫ్రాపూర్ గ్రామంలో ఈ కార్డినెన్స్ సర్చ్ నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా దాదాపు 100కు పైగా. ఈ కార్డినెన్స్ సర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, ప్రజలకు మేమున్నామనే భరోసా. పోలీసులు అంటే ప్రజల నుంచి వేరు కాదు, ప్రజలు పోలీసులు అంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటే అభివృద్ధి అనేది నిరంతరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా అభివృద్ధి జరుగుతుంది అని దృఢంగా నమ్మిన రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత పోలీసు యంత్రాంగానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెహికల్స్, బిల్డింగ్స్, టెక్నాలజీ అన్నీ కూడా అందుబాటులోకి తెచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీత, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్తూర్ మండలం బుతాయి గ్రామంలో అంధనాయక్ తండాలో
మధుర కులస్తులు ఋషి పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఎంపీ శ్రీ సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుర కులస్తుల సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకు ఆదర్శనమని అన్నారు. మధుర సమాజ్ పెద్దలు ఎంపీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో హరిచందర్ మహారాజ్, ప్రెసింగ్ మహారాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జెడ్పీటీసీ మల్లెపుల్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధును ఓ వ్యక్తి ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. పివి సింధుతో తనకు పెళ్లి చేయమంటూ ఏకంగా కలెక్టర్కే పిటిషన్ పెట్టుకున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అతని వన్ సైడ్ లవ్ స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ కథనం చూడండి. ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుపై తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మనసు పారేసుకున్నాడు. అంతేకాదు ఆమెతో తన పెళ్లి జరిపించాలంటూ ఏకంగా జిల్లా కలెక్టర్కు పిటిషన్ పెట్టుకున్నాడు. కాకపోతే లేటు వయసులో ఘాటు ప్రేమ అన్న తరహాలో ఆ ప్రేమికుడు వయసు 70 ఏళ్లు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సామాన్య ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో సందర్భంగా మాల్యస్వామి అనే 70 ఏళ్ల వ్యక్తి సింధు ఆట నన్నెంతో ఆకట్టుకుంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ సింధుతో పాటు తన ఫోటోను జత చేసి కలెక్టర్కు ఆర్జీ పెట్టుకున్నాడు. மத்திய சர்க்காரும் நானே, மாநில சர்க்காரும் நானே, ஹைகோர்ட் சர்ச்சையும் நானே, அகிலத்தின் சர்வாதிகாரியும் நானே, உலக கோடீஸ்வரன் பேரில் நம்பர் 1ல் கால் வச்சிருக்கேன். அந்த பெருமையை தக்க வைக்க என்னால் முடியும். సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బైరి అంజయ్య గార్డెన్స్ లో పోలీస్ శిక్షణ కార్యక్రమంలో సిపి జోనల్ డెవిస్, డిఈఓ రవికాంత్ రావు, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పాల్గొన్నారు. 700 మంది విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతలపై పౌరుడి కనీస బాధ్యత అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. అవగాహన కలిగిన విద్యార్థుల నుంచి 44 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయనున్నట్లు వారు తెలిపారు. 8వ తరగతి నుండే విద్యార్థులకు ట్రాఫిక్, శాంతి భద్రతలపై అవగాహన కల్పించడంతో వారికి సమాజంపై అవగాహన కలుగుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని సిపి జోయల్ డబిస్ విద్యార్థులకు సూచించారు. ఇన్స్పిరేషన్ గా ఉంటారు. మొన్ననే మా నాళ్ళు కోచింగ్ వచ్చింది ఒక పాప, దానికి ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది, ఆ పిల్లలకు కూడా హోప్ అనేది వస్తుంది. అది రావాలి. అందుకే మీ ప్రతి ఒక్కరిని ఒక 2 సంవత్సరం ఈ స్టూడెంట్స్ పోలీస్ క్యాడెట్ స్కీమ్ లో చేర్చి మీకు కొన్ని వాల్యూస్ నేర్పించి, డిసిప్లిన్ నేర్పించి, ఈ చట్టాల గురించి అవగాహన కల్పించి, ఈ దేశంలో ఒక మంచి పౌరుడుగా ఎదగడానికి ఏమేం చేయాలో ఆ ఒక స్టార్టింగ్ పాయింట్ గా ఈ ప్రోగ్రామ్ చాలా మందికి తెలియట్లేదు కదా. కొంతమంది చెప్తున్నారు. ఆయన ఎక్కడ చదివాడు తెలుసా? కన్యాకుమారి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో గవర్నమెంట్ బడిలో చదివి వచ్చిన వ్యక్తి. అమ్మా నాన్న వ్యవసాయం చేసేవారు. అంటే ఆయన ఒకవేళ సరిగా చదవకుండా ఉన్నత స్థాయికి రావాలని పట్టుదల లేకుండా ఏదో వేరే వాళ్ళ చేసి ఉంటే ఆయన పిల్లలు
సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఎంకామ్ అండ్ ఎంఎస్డబ్ల్యూ కోర్సు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని యూజీ బ్లాక్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రిన్సిపల్ మొండి వైఖరి మారాలంటూ ప్రిన్సిపల్ను వెంటనే మార్చాలని వి వాంట్ హాస్టల్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జీడిమెట్లలోని కార్తికేయ కామాక్షి కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం. రసాయనిక కంపెనీలను రింగ్ రోడ్ అవతలకు తరలించాలని కోరుతున్న స్థానికులు. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాల నిలిపివేయాలి. గవర్నర్కు కలిసి వినతి పత్రం అందజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సఖీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఎటువంటి సహాయ సహకారాలు అందించారనే విషయంపై జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యవేక్షణ. చెలో అసెంబ్లీని అడ్డుకున్న కొత్తకోట పోలీసులు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ల యుగంధర్ గౌడ్ అరెస్ట్. ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలపై ఏబీవీపీ చెలో పరిపాలనా భవన్. విద్యార్థులకు ప్రత్యేక హెల్త్ సెంటర్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.